హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు బ్లాగ్స్. మేము మా అమ్మమ్మ గారు వచ్చామని తెలుసు కదా. సో ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పి ఈవినింగ్ అయితే అందరం రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మమ్మీ కొబ్బరికాయలు తీసుకుంటుంది, మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది మైబాద్ నుంచి 30 minutes లో ఉంటుంది అనమాట. కొరివి లోపలికి అయితే వెళ్ళిపోయి గుడిని అయితే చూసాం. ఇది మాకు ఫస్ట్ టైం ఏం కాదు, చాలా సార్లు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా, అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చినా ఇక్కడికి వెళ్ళాలని అనుకుంటాం. సో ఈసారి కూడా మిస్ అయ్యొద్దని అయితే వెళ్ళిపోయి ప్రదక్షిణాలు అయితే చేసాం. ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. సో 2 కొబ్బరికాయలు తీసుకున్నాం మేము, ఒకటి స్వామి వారికి, ఇంకోటి అమ్మవారికి. కొబ్బరికాయ అయితే కొట్టేసి గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు చాలా నమ్ముతారు. సో ఉండిలో అయితే డబ్బులు వేసేసాం. మా మనసులో ఉన్నదాన్ని దేవుడికి చెప్పి ఇవన్నీ నెరవేరాలని మంచిగా కోరుకున్నాం. మీరు బాగుండాలని కోరుకున్నాం. తర్వాత పక్కనే ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాం. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ కోళ్లు కోస్తారు, అంటే స్వామి దగ్గర కొయ్యొద్దు, అమ్మవారి దగ్గర అయితే కొయ్యొచ్చు. చాలా పవర్ఫుల్ అన్నమాట అందరి అమ్మవారిలో. సో ఇక్కడ అందరికి దేవుడు కూడా వస్తారు, అంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తారనమాట. సో మనం చేసిన తప్పులన్నీ చెప్తారు. మేము ఇంకా లడ్డు తీసుకొని ప్రసాదం అయితే తింటున్నాం. ఇది మా ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వచ్చాం. బట్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ లాగే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.